నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రఘుప్రియ. చిన్న గమనిక, ఛానల్ పేరు నేను హరి ఓంగా మార్చుకున్నాను. దాన్ని అందరూ తెలుసుకొని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ విలువైన కామెంట్స్ని నాకు చెప్పగలిగితే మంచి మంచి అంశాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. అయితే ఈరోజు మనము గురు పౌర్ణమి యొక్క విశిష్టత తెలుసుకుంటూ ఏ మంత్రాలు చదవాలి, అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి, ఏ నియమాలు మనం పాటించుకోవాలి, సంపూర్ణ వివరణ విశ్లేషణ నియమాలు మీకు నేను అందించబోతున్నాను. అయితే గురు పౌర్ణమి అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున వచ్చే అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినము. ఈరోజు మహర్షి వేదవ్యాసుడు జన్మించిన రోజు కాబట్టి మనము దీన్ని గురు పౌర్ణమిగా, ఆయన సాక్షాత్తు గురువుగా భావించి గురు పౌర్ణమిగా మనం జరుపుకుంటాము. అయితే దీన్ని వ్యాస పూర్ణిమ అని కూడా చెప్తూ ఉంటారు. హిందూ సంప్రదాయంలో దేవుడి కంటే కూడా ముందుగా గురువుని పూజించడము, గురువుకి మొదటి స్థానం ఇవ్వడం అనేది మన సంప్రదాయంగా వచ్చింది. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని మనము ఏ కార్యం చేసినా మనము గురువుని తలుచుకుంటాము. అయితే ఈ గురు పౌర్ణమి ఎందుకు చేసుకోవాలి? ఈరోజు గురువుని స్మరించడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, అజ్ఞానం కలుగుతుంది, విద్యలో విజయాన్ని సాధిస్తారు. విద్య అంటే స్టూడెంట్స్ అనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వారి యొక్క స్థానాల్లో సక్సెస్ని సాధిస్తూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఎదుగుదల వస్తుంది, గురువు యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. పితృదోషాలు కొంతవరకు శాంతిస్తాయి అని మన ఋషులు తెలియజెప్పారు. ఆధ్యాత్మిక ప్రగతి కూడా ప్రారంభమవుతుంది. జీవితంలో సరైన మార్గదర్శనము గురువు మనకి దారి చూపించే విధంగా ఉంటుంది. మరి గురువు అంటే ఎవరు? ఇవాళ రేపు అందరూ ప్రతి ఒక్కరిని గురు అని సంబోధిస్తున్నారు. గురు అంటే అర్థాన్ని మీకు ఇక్కడ సవివరంగా తెలియజేస్తాను. గురువు అనేది కేవలం పాఠాలు చెప్పేవారు మాత్రమే గురువు కాదు. మొట్టమొదటి గురువు తల్లి, తర్వాత తండ్రి, ఉపాధ్యాయుడు, దీక్షను ఇచ్చినటువంటి గురువు, వేదాలు చెప్పినటువంటి గురువు, జీవితానికి దారి చూపించే ప్రతి వ్యక్తి ఒక గురువు. భగవంతుడు కూడా పరమ గురువు, జగద్గురువు. అయితే గురు పౌర్ణమి రోజు మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటంటే, బ్రహ్మ ముహూర్తంలో ఉదయమే లేవాలి, స్నానం చేసి శుభ్రమైన తెల్లని లేదా పసుపు రంగు వస్త్రాలను తప్పనిసరిగా ధరించాలి. గురువుకు నమస్కారం చేసుకోవాలి. అది మీ యొక్క గురువు ఎవరైనా సరే గురువుకి నమస్కారం చేసుకోవాలి. గురువు లేదు అని అనుకున్న వాళ్లకు గురు చిత్రపటానికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత వ్యాస మహర్షి వారి యొక్క పూజ చేయాలి. అంటే వేదవ్యాస మహర్షిని పూజించడము శుభప్రదము. దక్షిణ సమర్పించుకోవాలి మన శక్తికి తగ్గట్టుగా. అది దక్షిణ అంటే ఏ రూపంలో ఉండాలి అంటే వస్త్రదానం కానీ, పళ్ళు కానీ, పుస్తకాలు కానీ, లేదంటే దక్షిణ మీ యథాశక్తి ధనము ఇవ్వడము, గోధుమలు శనగలు దానంగా ఇచ్చుకోవాలి. అయితే మరి గురు పౌర్ణమి రోజు చదవవలసిన మంత్రాలు ఏమిటి అంటే కనుక, ప్రప్రథమంగా గురు మంత్రము ఇందాక చెప్పినటువంటి గురు బ్రహ్మ గురుర్విష్ణువు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని 11 లేదా 21 జపించగలిగిన వాళ్ళు 108 సార్లు జపించుకోవాలి. మరి దీంతో పాటు గురు మంత్రము అనగా గ్రహాలలో బృహస్పతి లేదా గురువు మంత్రాన్ని తప్పనిసరిగా మనం అనుసంధానం చేయాలి. ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః ఈ మంత్రాన్ని దానితో పాటుగా 108 సార్లు జపించగలిగితే గురువు యొక్క అనుగ్రహము సంపూర్ణంగా కలుగుతుంది. మరియు మీ యొక్క జాతకంలో ఏదైనా గురు సంబంధిత దోషాలు ఉంటే కనుక తొలగిపోయి సంపూర్ణమైనటువంటి గురుగ్రహ అనుగ్రహము తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మరి వ్యాస మహర్షిని మనం పూజించాలి కాబట్టి వ్యాస భగవానుడి యొక్క స్తుతి కూడా ఇక్కడ మీకు నేను తెలియపరుస్తాను. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈ యొక్క మంత్రాన్ని, ఈ యొక్క స్తుతిని చదువుకొని మిగిలినవి మనము కార్యక్రమాలు చేసుకోవాలి. దీంతో పాటుగా దక్షిణామూర్తిని కూడా మనము గురువుగా చూస్తాం కాబట్టి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమః. దీనికి అన్ని నియమం లేదు, మీ యథాశక్తి చదువుకునే ప్రయత్నం చేయండి. మరి గురు పౌర్ణమి రోజు పాటించవలసిన నియమాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. సత్యం మాట్లాడాలి. ఈ ఒక్క రోజైనా కనీసం నిజమే మాట్లాడే ప్రయత్నం చేయండి. కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి. మద్యపానము, మాంసాహారము, మైథునము ఈ మూడింటిని నివారించండి.
పెద్దలను గౌరవించడము, గురువులను విమర్శించడం కానీ, తిట్టడం కానీ, హేళన చేయడం కానీ అస్సలు చేయకండి. వీలైతే ఉపవాసం ఉండండి. కుదరదు అని అనుకున్న వాళ్ళు సాత్విక ఆహారం తీసుకునే ప్రయత్నం చేసుకోండి. దీంతో పాటుగా భగవద్గీత, భాగవతము, గురుగీత పారాయణ చేసిన లేదా విన్నా కానీ విశేషమైన ఫలితాలు పొందుతారు. మరి దానాలు ఏమిచ్చుకోవాలి అంటే కనుక ఎక్కువ ఫలితం రావాలి అంటే పసుపు, శనగలు, పసుపు రంగు వస్త్రాలు, పుస్తకాలు, గొడుగు, చెప్పులు, విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పెన్సిళ్ళు ఇలాంటివన్నమాట ఇవ్వడము. వీలైతే అన్నదానం చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. మరి ఎవరు తప్పకుండా చేసుకోవాలి? అందరికీ వర్తిస్తుందా ఇది అంటే ఎవరెవరో నేను చెప్తాను, వారు మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ముందుగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గురువులు, అంటే గురువులు చెప్పారు కదా, అంటే గురువుకి గురువు కూడా ఉంటాడుగా. ఆ గురువుకి ఎవరో గురువు లేనప్పుడు భగవంతుడు కృష్ణ పరమాత్మ జగద్గురు కాబట్టి గురువులు కూడా గురువుని పూజించాలి. ఆధ్యాత్మిక సాధకులు, ఉద్యోగాల్ని అర్థించేవారు, పోటీ పరీక్షలు రాసేవారు, వివాహం ఆలస్యం అవుతున్నవారు, గురుగ్రహం మీ యొక్క జాతకంలో బలం తక్కువగా ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేసుకోవాలి. మరి గురు పౌర్ణమి రోజు చెయ్యకూడని పనులు ఏమిటో కూడా చూద్దాము. గురువుని అవమానించడం, అబద్ధం చెప్పడం, తల్లిదండ్రులను ఈ ఒక్క రోజైనా బాధ పెట్టకండి. పెద్దలను తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం అస్సలు చేయకండి. అది ఏ పెద్దలైనా సరే తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం ఈరోజు చేయకండి. కలహాలు పెట్టుకోవడము, మద్యము, మాంసము ఈరోజు తీసుకోకుండా ఉండడమే మంచి పని. మరి ఈ గురు పౌర్ణమి మనం ఇంత నియమంగా, ఇంత నిష్టగా చేస్తే వచ్చే ఫలితాలు ఏమిటి అంటే అపారమైనటువంటి గురుకృప, సర్వ సంపదలు, అష్టైశ్వర్యాలు, మనోవాంఛిత కామ్యాలు కూడా తీరతాయన్నమాట. జ్ఞాన వృద్ధి కలుగుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మీలో నిర్ణయ శక్తి, ఏది మంచి ఏది చెడు అనే నిర్ణయాన్ని తీసుకునే శక్తి కూడా పెరుగుతుంది, సంతానానికి విద్యాభివృద్ధి కలుగుతుంది, ఇంట్లో శుభశక్తి కలుగుతుంది, అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది, ఆధ్యాత్మిక సాధన వేగవంతంగా పెరుగుతుంది. మరి ఎలా సంకల్పం చేసుకుని మనం ఈ పూజ చేసుకోవాలి అంటే కనుక ముందుగా గురు పౌర్ణమి రోజు తెలిసిన వారికి పర్వాలేదు, తెలియని వారికి సంకల్ప సాధన చెప్తాను. ఏమిటంటే ఓం శ్రీ గురుభ్యో నమః అని ప్రార్థన చేసుకుని నా జీవితంలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారాన్ని తొలగించి సద్బుద్ధి, జ్ఞానము, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ధర్మ మార్గంలో నడిచే శక్తిని ప్రసాదించండి అని చెబుతూ నా గురువులందరికీ నమస్కరిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటున్నాను అని సంకల్పం చెప్పుకుని మనము మిగతా కార్యక్రమాలు చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ రకంగా గురు పౌర్ణమిని కనుక మనము చెయ్యగలిగితే ఇది ఒక పండగ కాదు, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానానికి, వినయానికి, గురుభక్తికి ప్రతీకైనటువంటి ఈ రోజును గురువును, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, వేదవ్యాస మహర్షిని భక్తి శ్రద్ధలతో స్మరిస్తే కనుక ఆధ్యాత్మిక మరియు వ్యక్తిగత జీవితంలో చక్కని పరిణామాలు చోటు చేసుకుంటాయి అని మన సనాతన సంప్రదాయము సెలవిచ్చింది. మరి ఒక పార్ట్ 2లో నేను ఈ గురు పౌర్ణమి రోజు పుట్టినటువంటి పిల్లలు ఎట్లా ఉండబోతున్నారు అనే అంశం తెలియజేస్తాను. ఈ యొక్క విషయం మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఎలాంటి అంశాలు కావాలో అనేది కనుక నాకు కామెంట్ బాక్స్లో తెలియజేసినట్టయితే మీకు కావలసిన అంశాలు నా యథాశక్తి గురుబలంతో, గురువు యొక్క అనుగ్రహంతో తెలియజేస్తాను అని కోరుకుంటున్నాను. నమస్తే.